రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడిన విషయం తెలిసిందే. అయితే బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ 3 విభాగాల్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించి టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది టీమిండియా. అయితే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. అయితే టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్తో అక్టోబర్ 6 నుంచి 3 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భారత్ తలపడనుంది. టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ కెప్టెన్గా నజ్ముల్ హుసేన్ షాంటో ఉండగా భారత్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండనున్నాడు. అయితే ఈ సిరీస్లో మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే భారత్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ వేదికలు చూసుకున్నట్లయితే శ్రీ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం, గ్వాలియర్లో అక్టోబర్ 6న ఫస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. సెకండ్ మ్యాచ్ అక్టోబర్ 9న అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీలో జరగనున్నది. ఇక మూడో టీ20 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్లో జరగనున్నది.